ఆ సోదరులు మహావీరులు సూర్యచంద్ర సమాన తేజులు త్రుటిలో రావణుని పరిమార్చగలరు అయోధ్యకు నిన్ను గొనిపోగలరు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామలక్ష్మణ సుగ్రీవాదులగొని వానరసేనతో వేగరమ్మని అశ్రులు నిండిన నేత్రములతో గద్గదమైన కంఠస్వరముతో జానకి పలికే అతి దుఃఖముతో పోయిరమ్మని హనుమంతునితో అంతట మారుతి కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పిల్చి ఎగసే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సామదాన భేదోపాయములు దానవులయడ నిరుపయోగములు దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగము దండోపాయమే తగిన సాధనము ప్రారంభించెద బల ప్రయోగము రావణుడాదిగా అసురులందరూ రామదూత మహిమ ఇక చూచెదరు అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తరువుల పెరికి శాఖల విరిచి తీవల తెంచి పువ్వుల దృంచి పుష్పకుంజముల మట్టము చేసి గిరిశిఖరముల బ్రద్దలు చేసి సోపానముల ముక్కలు చేసి నడబావుల పూలగా ద్రోసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. పద్మాకరముల పాడొనరించి జలాశయముల
గట్టులు త్రెంచి ఫలవృక్షముల నేలను కూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శుంశుపాతరువు విన వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షసవనితలు రావణు జేరి విన్నవించిరి దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బాటి దండింపుడనే 8,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శూలపట్ట సాది ఆయుధధారులు రకరకములగు కవచధారులు వేగవంతులు రణశూరులు ముద్గర పాణులు ధనుర్ధారులు మహాదంశ్రులు మహాబలులు మహోదరులు ఘోర రూపులు 8,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కేసరీ సుతుడు కాయము బెంచెను చేతి కమరిన దండము బూనెను భీమరూపుడై విజృంభించెను కింకరులను మర్దిల్చి వధించెను సావగ మిగిలిన అసురులు కొందరు రావణు చేరగా పారిపోయిరి మారుతి ఇంకను పోరు పెల్చగను తోరణ స్తంభము పైన నిల్చెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 8,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రకుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
జంబుమాలి మహాబలవంతుడు దొడ్డ కవచము ధరించినాడు, రక్తాంబరములు దాల్చినాడు, మణిభూషణములు ధరించినాడు, కరములు లాగెడు అరదము పైన రణరంగమునకు ఏ తెంచినాడు, అదిగని మారుతి గర్జన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జంబుమాలి తన వాడి శరములను కపీశునిపై ప్రయోగించెను, శిరమును ముఖమును బాహువక్షమును రక్తము చిందగా గాయపరచను, రక్త సిక్తమై మారుతి ముఖము భానుకిరణ విదాబ్జమై తోచె, హరికిశోరుడు గర్జన చేయుచు తోరణ స్తంభము నుండి ఎగసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. వజ్రకాయుడు మారుతి విసరెను భీకరమైన పెద్ద బండను, జంబుమాలియా వచ్చెడు బండను 10 శరములచే పొడి పొడి చేసెను. క్రోధావేశమున మారుతి దుమికి సాల వృక్షమును పెరికి విసరెను, జంబుమాలియా వచ్చెడు తరువును 10 శరములచే తునకలు చేసెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రథగజ తురగ పదాతి దళములు రణరంగమున కూలిపోయెను, జంబుమాలి తన వాడి బాణముల పవన కుమారుని బహు పీడించెను. అంతట మారుతి పరిగతో మోది అంతము చేసెను జంబుమాలిని, మారుతి ఇంకను పోరు పెల్చగను తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలము గొని ఆ వానరుని దండింపొమ్మనెను. మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంత్రి కుమారులు తేజోవంతులు అస్త్రశస్త్ర విద్యా విశారదులు, ఉరుముల బోలిన శబ్దములెగయగ చతురంగ బలాలు సాగిరాగా, ధ్వజములెగయగా
వాయువేగముగా రథములపై రవికాంతులు చిమ్మగా మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. పదములతో మర్దించి కొందరిని, ఉరముతో కుమ్మి మరికొందరిని, పిడికిలి బిగించి పొడిచి కొందరిని, గోళ్లతో చీల్చి మరికొందరిని, వరుసగా ఏడుగురు మంత్రి సుతులను పవన కుమారుడు యమపురి కంపెను. మారుతి ఇంకను పోరు పెంచగను, తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంత్రి సుతులను సర్వ సైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపమనెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. విరూపాక్ష యూపాక్షులు, దుర్ధర ప్రఘస భాసకన్నులు, మహావీరులు వేగవంతులు, శత్రుభయంకర మహాయోధులు, రథగజ తురగ పదాతి దళములతో మారణాయుధాల బలగర్వముతో సేనాపతులు ఐదుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. దుర్ధరుండైదు శరములు వేసి మారుతి శిరమును గాయము చేసే, సింహనాదమును మారుతి చేసి కాయము పెంచి గగనానికెగసే. దుర్ధరుండు మరి శతశరములచే కపికుంజరుని కడు పీడించే. మెరపువోలె మెరసి మారుతి దుమికి పిడుగువోలె పడి అసురుని కూల్చే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. దుర్ధరుండటుల కూలుటగాంచి విరూపాక్ష యుపాక్షులు అలిగి గదల భూని హరీషుని తాకగా మారుతి వారిని సావమోదగా. రక్తము గ్రక్కుచు అసుర వీరులు నేలపై బడి అసువులు వీడిరి. మారుతి ఇంకను పోరు పెల్చగను, తోరణ స్తంభము పైన నిల్చెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మిగిలిన ప్రఘస భాసకన్నులు
శూల పట్ట సాది ఆయుధధారులు హనుమంతునిపై తెగపడిపోరిరి, అతి భీకరముగా గాయపరచిరి. నెత్తుట దడిసిన అనిలాత్మజుడు బాలార్కుని వలె భాసిల్లినాడు, గిరి శృంగమును పెకల్చినాడు, అసుర వీరులా మర్దిల్చినాడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు నిలిచెదిటవుగా, రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపొమ్మని. రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. స్వర్ణ ఘటితమగు గజము గలది, రత్న ఖచిత గవాక్షములున్నది, అష్టాశ్వములతో కూడియున్నది, ఆకాశమున ఎగిరిపోగలది, సూర్యుని బోలిన కాంతులు గలది, మనోహరమై ఒప్పుగనున్నది, అక్షకుమారుని తపఫలమది, అమూల్యమైన దివ్య రథమది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు, వేగవంతుడు తేజోవంతుడు, దివ్యాస్త్రములను పొందినవాడు, మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు, కాలాగ్నివోలె ప్రజ్వరిల్లెడు, రణధీరుడు మహావీరుడు, అక్షకుమారుడా దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతునిపై. మూడు శరములతో మారుతి శిరమును, 10 శరములతో మారుతి ఉరమును, అక్షకుమారుడు బలముగా నాటెను, రక్తము చిందగా గాయపరచెను, ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున, ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అతి నేర్పుతోడ రణము సల్పెడు, అక్షకుమారుని మారుతి దయగొని, బాలుని చంపగా చేతులు రావని వేచి వేచి చూచె నిగ్రహించుకొని, అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను, ఇరువురి నడుమ భీకరమైన
పోరు చెలరేగే ఆకాశమున శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అగ్ని కణమని జాలి కూడదని రగులక మునుపే ఆర్పుట మేలని, అగ్ని కణమని జాలి కూడదని రాడని వానిని వేగ బంధించి తెమ్మని, ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని, రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. 8,000 కింకర వీరుల అవలీలగా దునుమాడినవాడు, జంబుమాలిని కూల్చినవాడు, మంత్రి సుతుల హతమార్చినవాడు, ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని, ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని, రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రణము చూడ వేడుక పడి చేరగా రథ గజ తురగ పదాతి దళముల రణగుణ ధ్వనులు దిక్కులు నిండగా, మేఘనాదుడు నారి సారింప భూతములదిరి పరుగిడ సాగా, చతురంగ బల సమేతుడై వెడలె పర్వములని తారామ కథ. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
బ్రహ్మాస్త్రముచే బంధింపబడి బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను మారుతి మాత్రము నారచీరెలకి కట్టుబడినటుల కదలకయుండే గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఎవడవు నీవు ఎవని వాడవు ఎవని పంపున ఏ తెంచినావు ఎవరి ప్రాపున చేరినాడవు ఎందుల కిటుల చేసినాడవు విషయములన్నీ వివరింపుమని నిజము బల్కుతో బ్రతికిపోదువని దశకంఠునిచే నియమింపబడి మారుతి నడిగిరి మంత్రులు గూడి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వానర రాజు సుగ్రీవు మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని వానర రాజు సుగ్రీవు మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని రాముని దూతగా ఇటు వచ్చి తిని సుగ్రీవు నాన్న ఇటు చేసి తిని సీతామాత గాఢ తెలిసి తిని నిము బల్కరిల్చి పోదలచి తిని అని మారు బల్కె మారుతి దిటవుగా మంత్రి పుంగవుల మతులు చెలింపగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ. వానరుడా భయము వేడును నీకు శుభమగు నిజములు తెలుసును యమకు వేర ఇంద్రాదులెవరేమి నిను గీతగయితు పంపినారేమి
వినుదేవుడే మాపై పగగొని నిన్ను బంటుగా ఇటు అంపినాడేమి నిజము బల్కుతో బ్రతికిపోదువని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను శ్రీహనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహాకాంతితో వెలుగొందు నీవు మామూలు కోతివి కానే కావు. కోతి రూపమున కనుపించు నీవు ఎవడవో కాని కామరూపుడవు. లంకేశ్వరుని మందిరమందు ఎందులకై ప్రవేశించినాము నిజము బల్కుతో బ్రతికిపోదు అని మంత్రి ప్రహస్తుడు మారుతి నడిగెను శ్రీహనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. యమకుబేర ఇంద్రాదులెవ్వరికి దూతనుగాను దాసుడగాను సహజమైన వానరుడను నేను. ఆలకింపుము నిజము పల్కెదను రాముని దూతగా ఇటు వచ్చినాను. రావణు చూడగా ఇటు చేసినాను అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశునితో వినుమని సూటిగా శ్రీహనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అశోకవనము ధ్వంసము చేసితి రాక్షస వీరుల సంహరించితి. నాతో సమరము చేయవచ్చిన అసుర వీరులను వరుసగా గూల్చితి. ఈ వంకనైన లంకేశునితో సంవాదము లభించగనించితి అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని వినుమని సూటిగా శ్రీహనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతారామ కథ. అతి బలశాలిని వాలిని కూల్చి సుగ్రీవుని కపిరాజుగా చేసిన ఒకే భార్యయు ఒకే మాటయు ఒకే బాణమను కీర్తి వహించిన జానకీపతి పురుషోత్తముడు శ్రిత జనపాలుడు ధర్మరక్షకుడు అని మారు బల్కె మారుతి దిటవుగా లంకేశ్వరుని
వినుమని సూటిగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. రామ కథ